సమస్యలను తెలియజేశారు. దానికి ముఖ్యమంత్రి గారు కూడా ఆ సమస్యలకి సొల్యూషన్స్ సూచనలు ఇచ్చారు. దాని మీద ఈరోజు రివ్యూ జరిగింది. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఏదైతే సీఎం గారు ఆదేశించారో వాటి మీద చాలా డీటెయిల్ గా యాక్చువల్ గా ఈరోజు ప్రజాప్రతినిధులు డిస్కస్ జరిగింది. అదేవిధంగా అధికారులు ఏమేం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలా అనే దాని మీద పర్టికులర్ గా ఈరోజు సూర్య గారని సోలార్ ప్యానల్స్ తో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ ప్రతి ఇంటికి చేసే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అది ప్రతి కాన్స్టిట్యున్సీలో 10,000 ఇళ్లకు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం. 7 కాన్స్టిట్యున్సీలో కలిసి 70,000 ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 5,086 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాన్ని యాక్చువల్ గా అందరూ ఎమ్మెల్యేలతో యాక్చువల్ గా చెప్పడం జరిగింది, అధికారులతో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే దీనివల్ల బెనిఫిట్ అవుతారు. ఈ సోలార్ ప్యానల్స్ పెట్టి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తే ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి తక్కువ రేటుకి ఎలక్ట్రిసిటీ వస్తుంది. దాన్ని యాక్చువల్ గా స్పెషల్ గా డ్రైవింగ్ చేయమని చెప్పారు. అదేవిధంగా వాటర్ ఎండాకాలం వచ్చింది. ఈ ఏప్రిల్, మే, జూన్ లో కొద్ది రోజులు ఈ వాటర్ సమస్య రాష్ట్రం మొత్తం ఉంటుంది. దానికి ముఖ్యమంత్రి గారు అసలు ఈ మధ్య 2-3 మీటింగ్లు మాతో పెట్టి మున్సిపల్ అండ్ పంచాయతీ RWS తో మీటింగ్ పెట్టి ఆయన సూచనలు ఇచ్చారు. కొంత ఫండ్ కూడా ఇచ్చారు, యాక్చువల్ గా కొంత బడ్జెట్ కూడా. ఎక్కడ కూడా బిందులతో నీళ్లు పట్టుకునే సిస్టమ్ ఉండకూడదు. మీరే ట్యాంకర్ల ద్వారా కానీ లేదా బోర్లు కానీ లేకుంటే సర్ఫేస్ వాటర్ కానీ ఇవ్వాలన్నారు. దాని మీద రాష్ట్రం మొత్తం యాక్చువల్గా ఈరోజు దాని